హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆలు బఠానీ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీని మనం రెగ్యులర్గా చేస్తుండగా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు. ఆలుగడ్డ కర్రీ అంటే చాలామంది ఇష్టపడారు ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి, అందరూ కడుపు నిండా కమ్మగా తినేయొచ్చు. ఇష్టపడని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినేస్తారు, అంత బాగుంటుంది. సో ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. దీనికోసం నేనైతే 4 ఆలుగడ్డల్ని తీసుకున్నాను. సుమారుగా 500 గ్రాముల వరకు తీసుకున్నాను. వీటిని బాగా ఉడకపెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉడకపెట్టి తీసుకున్న ఆలూస్ని దీని మీద ఉన్న పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి. సో చేతితో మనం ఉడకపెట్టాక తీసినట్లయితే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో కంప్లీట్గా ఇలా క్లీన్ చేసుకొని పొట్టు అనేది తీసి పెట్టుకోవాలి. ఇలా పొట్టు అనేది కంప్లీట్గా తీసుకున్నాక వీటిని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఉడకపెట్టిన ఆలు కదా, అందుకోసం నేనైతే ముక్కలు అనేది సైజ్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసి తీసుకుంటున్నాను. సో మీకు ముక్కలు అనేవి ఇలా పెద్దగా నచ్చకపోతే చిన్నగా కట్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. సైజ్ చిన్నగా కావాలి అనుకుంటే మీ ఇష్టం, మీరు కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక ముక్కల్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 2 లేదా 3 టమాటోస్ని గ్రైండ్ చేసి తీసుకుందాము. ఈ కర్రీకి ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో మూత పెట్టి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పోపుకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఒక రెమ్మని యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక ఆనియన్ ముక్కని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని 1 మినిట్ పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక దీంట్లో 1 కప్ వరకు పచ్చి బఠానీని తీసుకోండి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆలులో మనం ఎక్కడైనా పెళ్ళిలో ఫంక్షన్లో పెట్టేటప్పుడు టేస్ట్ చూడండి. దాంట్లో బఠానీ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని బఠానీని కూడా 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. దీంట్లోకి టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు ఇలా పేస్ట్ వేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా టమాటోస్ని కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకుందాము. నేనైతే 1.5 స్పూన్ని యాడ్ చేసుకున్నానండి. మీకు కారం స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఈ స్పైసెస్ అనేది పేస్ట్కి అంతా పట్టేటట్టుగా ఉండాలి. సో ఇలా పడ్డాక దీంట్లో గ్రేవీ కోసం కొన్ని వాటర్ని తీసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక దీని మీకి మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేశాక చూడండి, మనకి గ్రేవీ అనేది చాలా దగ్గర పడిపోతుంది. గ్రేవీ అనేది ఇలా దగ్గర పడి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. దీంట్లోకి లాస్ట్కి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి.
సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఆలు బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని రైస్లోకైనా సో ఇలా చపాతీలోకైనా దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఎంతో రుచికరమైన ఆలు కర్రీని ప్రిపేర్ చేసేసాం కదా. ఈ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ స్వీట్నెస్ అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.